ఇక్కడ మనం ఎలాంటి ఒక సిచ్యువేషన్ చూడాల్సి వచ్చింది చూడండి. దీని పేరు నైట్ హెరాయిన్ అండి. బ్యూటిఫుల్ బర్డ్. దీన్ని ట్రాప్ వేసి చంపేద్దాం ట్రై చేశారు. వెనకాతలు కూడా బర్డ్ కొట్టుకుంటుంది. దాని పేరు వాటర్ హెన్. చాలా రకాల ట్రాప్స్ వేశారండి. ఇవ్వండి ట్రాప్స్. ఇలాంటి ట్రాప్స్ వేసి ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళు మీరు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడే కాదండి, వైజాగ్లో ఉన్న చాలా లేక్స్ దగ్గర బర్డ్స్కి ట్రాప్స్ వేసి ఎండేంజర్డ్ స్పీషీస్కి వాటిని మెయిన్గా సండేస్ చికెన్ లాగా మటన్ లాగా ట్రీట్ చేసి వాటిని తినేయడం జరుగుతుంది. మీకు చికెను మటను చాలా ఈజీగా దొరుకుతుందండి. మళ్ళీ అవి మనం పెంచుకోవచ్చు, కొనుక్కోవచ్చు. చాలామంది లాస్ట్ టైం ఒక వీడియో చేస్తే రకరకాలుగా నన్ను కామెంట్ చేశారు. ఏమనంటే చికెన్ కొనివ్వాడికి మటన్ కొనివ్వ, మనుషులు తినడానికే అవి పుట్టాయని. మీరు అంటుంది అంత మాత్రం రాంగ్ అండి. ఇలా ఒక పక్షుల్ని, జాతుల్ని, ఎండేంజర్డ్ స్పీషీస్ వీటిని ఎవరైనా సరే ఇలా పోచ్ చేసినా, వాటిని పట్టుకోవడానికి ట్రై చేసి హామ్ చేసినా సరే మీరు చట్టరీత్యా చాలా గట్టిగా ఫైను ప్లస్ జైలు అనుభవించాలి. ఇది అసలు కరెక్టే కాదు. చూడండి, దీని కాళ్ళు అవి ఇరిగిపోయి ఎలాంటి పరిస్థితిలో ఉంది. ఇంక ఇది జీవితంలో ఎగరలేని పరిస్థితిలో ఉందండి. దీన్ని మనం ఇప్పుడు రెస్క్యూ చేస్తాం. రెస్క్యూ చేసిన తర్వాత జూకి తీసుకెళ్ళి ఈ బర్డ్ని వదిలేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పోచింగ్ చేసే వాళ్ళందరికీ మీరు హ్యాపీగా ఏదైనా పనికి వెళ్ళి ఏదైనా చేసి చికెనో గికెనో కొనుక్కోండి. కానీ సండేస్ టైంలో ఇలా చెరువుల దగ్గరికి వచ్చి ఇలాంటి పక్షి జాతుల్ని ట్రాప్స్ పెట్టి ప్రొఫెషనల్గా వాటిని పట్టి తినడం వల్ల మీకు ఎటువంటి లాభం లేదు. అది రేపు పొద్దున మనకే నష్టం జరుగుతుంది. సో చూడండి, ఇలాంటివి ఏమైనా మీరు ఎవరైనా చూస్తే ఇమీడియట్గా నియరెస్ట్ ఉన్న అఫీషియల్స్ కంప్లైంట్ ఇచ్చి వీటిని జూలో రెస్క్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.